హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను ఇక్కడ నిమ్మకాయలు ఒక ½ కేజీ కన్నా పైన తీసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇక్కడ కాటన్ క్లాత్ వేసేసి తుడిచేసాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ పులిహోర గర్రీ చేసాను పోతున్నాను అనమాట. కొంచెం తెలుగు ఇబ్బంది అండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు నేను ఇది రసం తీసినాక మీకు చూపిస్తాను మిగతా వీడియో, ఓకేనా? ఇక్కడ నిమ్మకాయ మొత్తము ఇక్కడ తీసుకున్నాను రసం నేను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం పచ్చనిపప్పు, మినప్పప్పు, ఒక 3 ఎండుమిర్చీలు, కొంచెం కరివేపాకు, ఆవాలు వేసేస్తున్నాను. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు మనము తొందరగా అలా కలిపేసుకొని ఒక ముద్ద తినేయవచ్చు. ఎప్పుడు మనం లెమన్ రైస్ చేసుకుని తినాలి అనుకున్నప్పుడు ఇది చేసి పెట్టుకుంటే మిగిలిన కొంచెం రాత్రిపూట అన్నం మిగిలింది కదా, మీకు బాగా యూస్ఫుల్ అయిపోద్దండి. ఇది మనకి నిలువ కూడా ఉంటుంది. ఇంట్లో నీట్గా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎలాంటి గిల్టీ ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు బయట ఎలా చేస్తారో తెలియదు కదా, అందుకోసము ఇది రెడీ చేస్తున్నాను. ఇలాగా కొంచెం మనం దూరంగా కాల్చి సరిపోతుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనము చల్లంగా అయిపోయినాక ఈ గాజు సీసాలో పెట్టుకుందాం అనమాట. చేసుకుందాము. 1 నెల దాకా అలాగే ఉంటుంది. ఎప్పుడు మీకు లెమన్ రైస్ తినాలి అనుకున్నప్పుడు కొంచెం వేసేసుకొని కలుపుకొని తినేయండి, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.